వ్యర్థమైపోతుంది. మూడో పాయింట్, నెంబర్ 1 పాయింట్ ఏంటో చెప్పండి? ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. నెంబర్ 2 పాయింట్ ఏంటో చెప్పండి? ప్రణాళికలు చేసుకోవాలి. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే సమయాన్ని దొంగిలించే దొంగలను గుర్తించాలి. సమయాన్ని దొంగిలించే దొంగలంటే ఎవరు? ఏమా? నెంబర్ 1 ఫోను. ప్రాణం ఉన్నోడు నీ సమయం ఎంత తింటాడో నాకు తెలియదు, కానీ దీనికి ప్రాణం లేకపోయినా చాలా టైము. ముసలోళ్ళు ఫోన్కి అలవాటు పడిపోయారండి. ఊరికి నటు నొక్కి ఇటు నొక్కి చూసి తెగ చూస్తున్నారు. పసిపిల్లలండి, సంవత్సరంన్నర పిల్లోడు అన్నం తినడు, అది లేకపోతే అది పెడితేనే తింటాడంట. ఎంత ఘోరమో చూడండి. ఏం చేస్తుంది ఫోను? మన సమయాన్ని గంటలు తినేస్తుంది. సెల్ ఫోను, టీవీ, సోషల్ మీడియా, అనవసరమైన వాటన్నిటినీ. కొంతమందికి ఏమో కబుర్లు. నాకు ఒక ఆయన తెలుసు, ఎప్పుడన్నా మన దగ్గరికి సహాయం కొరకని ఘంటసాల నుండి వచ్చేవాడు. చక్రం తిప్పేవాడు, 2 కాళ్ళు లేవు ఆయనకి. ఆయన ఏమన్నాడు, పాస్టర్ గారు నేనేదో పిచ్చోండి అనుకోమాకండి, ఏదో చిన్న సహాయం చేస్తున్నారు, 4 మంచి మాటలు చెప్తారని వస్తున్నాను తప్ప పిచ్చోండి ఏం కాదు. నన్ను అచ్చంగా ఒక ఆయన మాటలు చెప్పడానికే పెట్టుకున్నాడు. 20 ఏళ్ల క్రితమే 7 ఏళ్ళు ఇచ్చేవాడు అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మాటలే చెప్తాడంట, మామూలు మాటలు చెప్పడం. ఆశ్చర్యపోయే మాటలు చెప్తాడు. చూసారా? కొంతమంది మాటకారులు ఉంటారు. ఆండేసేసాం, ఈండేసాం, పొడి చేయొచ్చు, చంపేయచ్చు, అసలు కత్తులు వేసుకెళ్ళాం, కర్రలు వేసుకొచ్చామని చెప్తుంటే వినేవాడికి ఎట్లా ఉంటుంది? వాక్యం చెప్తుంటే సైతాన్ని పడద్దు, కానీ అలాంటివి చెప్తుంటే తెల్లవారులైనా వింటారు. యేసు రక్తమే. కాకమ్మ కథలు, అనవసరమైన వ్యర్థమైన మాటలు, చెడు మాటలు, ముఖ్యంగా ఇతరుల గురించి చెడ్డ మాట్లాడుకోవడంలో, గోక్కోవడంలో దురదన్నోడికి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. అంత ఆనందంగా ఉంటుంది. కానీ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకుంటే గోకేసుకున్న తర్వాత ఏమవుద్ది? పుండు అయిపోద్ది. తగ్గటానికి ఏమవుద్ది? చాలా మచ్చబడిపోద్ది, గందరగోళం అవుద్ది. నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి మాట్లాడుకున్నావో అది చిలికి ఆడు ఎత్తుకెళ్ళి అక్కడ చెప్తాడు, ఆడు కర్ర వేసుకొస్తాడు, నేను చెప్పలేదంటావు. ఇది వరకు కుదురుద్దు, ఇప్పుడు కుదరదు. ఏం చేసిందంట సిస్టరు? అదుగో ఫోన్లో రికార్డు చేసింది. చూడండి, పొద్దుండి ఒక ఆవిడ వచ్చింది, డాడీ వెళ్ళొస్తానంటుంది. అమ్మ ఇటు రమ్మన్నది, వచ్చింది. వాళ్ళ జోలికి పోయావంటే ఎందుకు, తప్పు కదా. నేను కాదు డాడీ, చాలామంది చెప్పారంట. నీకెందుకు, నువ్వెందుకు ఉన్నా అక్కడ? ఏమండి, కట్నం ఇచ్చేశారంట, ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. అక్కడికి వెళ్ళి చెప్పరాని మాట ఏదో చెప్పేసింది. కాపురం ఇచ్చింది, తిరిగి ఇచ్చేశారు. వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి వస్తామంటున్నారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అంటే మీ దగ్గరికి వస్తారంట. పిల్ల కాపురం పోయింది, ప్రాణమైన తీసేస్తామంటున్నారు. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా? అసలు ఈవిడ ఏమేం చెప్పిందో నాకు వినిపిస్తారంట. అంటే ఏం చేశారు? కుదరదు ఇప్పుడు, నాకు తెలియదు అంటాకి. ఈవిడ తెలియదుగా పాపం, నేను ఒక్కదాన్నే కాదు డాడీ అంటుంది. డాడీ లేదు, బోడీ లేదు, అయిపోయింది. వీలైనంత మట్టుకు మా ఎస్ఐ గారు, పాస్టర్ గారు, ఒక్క మాట మీరు గుర్తుంచుకోండి, మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది అనుకుని మాట్లాడిన అన్నాడు ఆయన. చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని సన్నిధిలో మరి మీరేం చేయాలి? సమయాన్ని దొంగిలించే దొంగలను గుర్తించాలి. అనవసరమైన కబుర్లు సమయాన్ని తినేస్తాయి. వాయిదాలు వేసే అలవాటు కూడా సమయాన్ని తినేస్తుంది. ఇది నాకు కూడా ఉంది, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆ తర్వాత చేద్దాం అంటాం. 4వ పాయింట్, చిన్న చిన్న ఖాళీ సమయాలను జ్ఞానంగా వాడుకోండి. ఏ సమయాలను చెప్పండి? చిన్న ఖాళీ సమయాలంటే మీరు వంట చేస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, వంట చేస్తానే స్తోత్రం చెప్పుకోవచ్చు. అర్థమైందా? కొంతమంది వంట చేసినంతసేపు తిడతాను ఉంటారు భర్తనే. ఏనాడో రుణం ఉండి పుట్టా, ఏనాడు ఈ నెత్తిన నిప్పులు పోశారో, నిప్పులంట, అప్పుడేమో అత్యంతలు అనుకుంది. రాను ఏమనిపిస్తుందంట, ఏనాడు ఈ నెత్తిన నిప్పులు పోశారో నాకు వచ్చింది సావు. వండుకోలేవా?
వండి పెట్టింది కూడా ప్లేట్లో పెట్టుకోలేవా? తిట్టుడే. కొంతమంది ప్లేట్లో అన్నం పెట్టి తిడతారు, అది ఇంకా గొప్ప టాలెంట్. ఎంత విచారం చూడండి. ప్లేట్లో అన్నం పెట్టి స్తోత్రం చెప్తూ కూర్చోండి. అవసరమైతే భార్యాభర్త ఇద్దరు ఒకేసారి పెట్టుకుని తినండి. పిల్లలను దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుని అందరూ ఒకేసారి, అవకాశం మరీ లేకపోతే తప్ప. ఎంత అవకాశం లేకపోయినా 3 పూటల్లో 1 పూటన్నా కుటుంబం అంతా ఓ చోట తినే ప్రయత్నం చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.